వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆడుదాం ఆంధ్ర. ఏం ఆడాలో నాకైతే తెలియదు. ఆడాలి పాడాలి అని చెప్పి తెగ ఇది చేశారు. ఈవెంట్ల పేరుతోటి కొడుకుని కూతుర్ని వేసుకొని అప్పటి క్రీడా శాఖ మంత్రి, క్రీడా పర్యాటక యువజన శాఖ మంత్రి అయినటువంటి రోజా రెడ్డి, ఆర్కే రోజా రెడ్డి మొత్తం 100 కోట్లకి పైగా ఇందులో ముడుపులు బాగానే మింగారు అని చెప్పి ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది తొందరలోనే, సిఐడి ఎంక్వైరీ కూడా జరగబోతోంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈవిడ్ని ఏమనాలి? చాలామంది అంటే నేను బాడీ షేమింగ్ చేయని, తప్పు ఆ మాట అనడం. నోరు బలిసిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కేవలం సామాన్య మహిళ. నోరు బలిసిన అని ఎందుకు అంటున్నానంటే, ఇష్టారీతిన నోరు ఉంది కదా అని వాగేసి ప్రతి ఒక్కళ్ళని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అన్నట్టుగా చేస్తే కర్మ ఈజ్ బ్యాక్. మనం ఏం చేసామో అదే మనకు వస్తుంది. నేను సాధారణంగా ఎవరిని ఒక మాట అన్నాను, ఎందుకంటే ఒక గౌరవం అనేది ఉంటుంది వీళ్ళకి, వీళ్ళని అనడానికి కూడా సంస్కారం ఒకటి వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళని ఏమనాలి? కరెక్ట్గా ఇక ఎన్నికలకి ఒక 6 నెలల ముందు దిగిపోతాం అన్నటువంటిది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇక మనం దండుకోవాల్సిందే, ప్రజల సొమ్ముని బొక్కాల్సిందే అనేటువంటి విధంగా ఏకంగా ఇందులో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఏమంటాం ఇంకెవడిని? 100 కోట్లు ఆడుదాం ఆంధ్ర. ఆ టోపీల దగ్గర నుంచి మొత్తం కిట్లన్నింటికి కలిపి మొత్తం అంతా కూడా ఇచ్చేశారు. సో 100 కోట్ల స్కామ్ జరిగింది. దీంట్లో శాప్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి సిఐడికి ఆటాపాటా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కూడా ఆరోపణలు ఇవన్నీ చేశారు. ఆధారాలు సైతం ఈ స్కామ్కి సంబంధించి సిఐడి వాళ్ళకి ఇచ్చారు. చూసాంగా క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ కూడా, ఆ బాలు గట్టిగా కొడితే బ్యాట్ ఇరిగిపోయింది అంతే. చెప్పడానికన్నా సిగ్గుండాలి. కరెక్టే, ఇప్పుడు ఆడుకోవచ్చమ్మా రోజా గారు, ఇప్పుడు హ్యాపీగా మీరు ఎంపైరింగ్ చేసుకోండి. 11 మంది ఉన్నారు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో కలిపి. జగన్మోహన్ రెడ్డి క్యాప్టెను, మిగతా వాళ్ళందరూ ఉన్నారు 10 మంది. వీళ్ళతోటి ఆడుదాం ఆంధ్ర అని రండి ఒక్కసారి. 5 కోట్ల మంది కలిసి ఆడతారు 11 మందితోటి. సారీ, మీ 175 మందిలో 170 మందితోటి కలిపి ఆడతారు అందరూ కలిసి. అప్పుడు ఉంటుంది సంగతి. సమాధానం ఏది దీనికి? యువజన క్రీడాకారులకు సంబంధించి 5 ఏళ్లలో రాష్ట్రంలో నిర్వహించినటువంటి క్రీడలు ఏంటి, ఏం చేశారు? ఒక్కటైనా సరే జాతీయ స్థాయిలో పేరెన్నికగా అన్నటువంటి క్రీడని, లేదు ఆ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించగలిగారా? ఏ స్టేట్కి వెళ్ళారు? ఏం ప్రమోట్ చేశారు? ఎంత ఖర్చులు పెట్టారు? ఎంత మింగారు? 100 కోట్లు అనేది ఇక్కడ కామన్గా కనిపిస్తున్నటువంటి మాట మాత్రమే. కానీ ఇంకా అంతకు మించి మింగారు, అంతకు మించినటువంటి దోపిడీ చేశారు అన్నటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మన మధ్య ప్రెస్ మీట్ పెట్టంటాడు, నేను రాజకీయం 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను, గత 6 ఏళ్ల నుంచే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండలతో చేస్తున్నాను, అంతకుముందు అయినా ఇప్పుడైనా కానీ నేను ఒక్క పైసా వసూలు చేసింది లేదు, నా డబ్బులతోటే. ఏం బిజినెస్ చేస్తున్నావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? కార్యకర్తల కోసమనో పార్టీ కోసమనో ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఏ బిజినెస్ చేసి సంపాదించావు? నీ విద్యార్హత ఏంటి అసలు? ఏం చదువుకొచ్చావు? యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడాలు, టిక్టాక్లో వీడియోలు చేసుకోవడాలు, వీటితో ఫేమస్ అయిపోయి నేను కూడా పెద్ద రాజకీయ నాయకుడిని అనుకునేటువంటి నీలాంటి వాళ్ళు ఇగో ఇప్పుడు రోజా చేసిన దాంట్లో నువ్వు ఇరుక్కున్నావు. మన కులదేవతకు కావాల్సినటువంటి వాడు ఇవి కదా, చాలా గట్టిగా చెప్పారు. యువతకి ఏం సందేశం ఇచ్చారా? మళ్ళీ శాప్ చైర్మన్, ఏ అర్హత ఉంది శాప్ చైర్మన్గా నీకు? ఏ ఆటలో ప్రావీణ్యం ఉంది? ఏ ఆటలో నువ్వు గోల్డ్ మెడలో సిల్వర్ మెడలో తెచ్చుకొనొచ్చు జాతీయ స్థాయిలో? ఇలాంటి సన్నాసులందరినీ నియమించినటువంటి పెద్ద సన్నాసి జగన్మోహన్ రెడ్డి. మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి సన్నాసి జగన్మోహన్ రెడ్డి. ఆ సన్నాసికి తోడిగో ఈ సన్నాసులు దొరికారు. ప్రజల సొమ్ములు అంటే ఏదో అత్తారింట్లో కట్నం ఇచ్చినట్టు, పప్పు బెల్లాలు పంచినట్టు తీసుకుంటారా? మన ఇష్టమే, మన ప్రజలే కదా, ఎవరు అడగరు కదా, ఎవరు ఏం మాట్లాడరు కదా. మన ప్రశ్నించేది ఎవడు? ప్రశ్నిస్తే చంపేస్తాం అవసరం అయితే. ఎవడొస్తాడో రండ్రా అని చెప్పి తొడలు కొట్టడాలు. అధికారులకి ఇది హెచ్చరిక. సిఐడి అధికారులకు కానీ, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ, మంత్రివర్గానికి కానీ హెచ్చరిక.
ప్రతి ఒక్క పైసా, అవసరమైతే వాళ్ళ ఆస్తులన్నిటినీ రికవరీ చేసైనా సరే ఈ ప్రజల సొమ్ముని గనక ఖజానాకి చేర్చకపోతే ప్రభుత్వం మీద కేసు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అనేటువంటి మాటలకి సిగ్గుతో తలెక్కడ పెట్టుకోవాలో మీకు కూడా తెలియదు చెప్తున్నా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఇది ఒక ఆక్రోశంతో చెప్తున్నటువంటిది, ఆవేదనతో చెప్తున్నటువంటిది. 5 ఏళ్ల పాటు అవినీతి తప్పితే ఎక్కడా అభివృద్ధి అనేది లేకుండా పరిపాలించినటువంటి ఒక సన్నాసి మంద నుంచి ప్రతి పైసా బినామీ యాక్ట్ యూజ్ చేసుకుంటారో, ఇంకోటి యూజ్ చేసుకుంటారో ప్రభుత్వానికి హెచ్చరిక, మొత్తం అన్ని కూడా రికవరీ అయ్యి తీరాలి, చట్టపరంగా న్యాయపరంగా అయినా సరే. మీకు అందలేదు, మీకు దొరకలేదు అంటే చెప్పండి, మేము ఒక టీం కింద ఏర్పడి ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమాలు అవినీతి చేశారో ప్రతి ఒక్కటి. రెండోది శిలాఫలకాలు బొమ్మేసుకొని, అదేంటది భూ సమగ్ర సర్వే అని ఏదో దిక్కుమాలింది పెట్టి చచ్చాడు కదా, దాంట్లో ఆ శిలాఫలకాల మీద బొమ్మేశాడు. ఒక్క రాయి ఎక్కడైనా కనిపించినా సరే ఆ రాళ్ళన్నీ పీకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టండి, రాయికి ఎంత అయిందనేది ప్రతిది పైసా కూడా వసూలు చేసి తీరాల్సిందే. ఇప్పటిదాకా మెత్తగా మాట్లాడి ఊరుకుంటున్నాం కదా అని చెప్పి తక్కువ అంచనా వేయొద్దు దయచేసి. ఈ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడతాను రికవరీ కనుక అవ్వకపోతే. ప్రతి పైసా రికవరీ కావాలి. ఇది ప్రజల తరఫున చెప్తున్నటువంటి మాట. సో ఈ నోరు బలిసిన రోజా అనేటువంటి ఆవిడని మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు రికవరీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మొత్తం అన్ని వివరాలు కూడా కావాల్సిందే. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మొత్తం ప్రజలతోటి ఆడుకున్నారు. మొత్తం కొన్ని కోట్ల రూపాయలు. అలాగే శాప్ నుంచి కానీ, ఆవిడ మంత్రి పేషి నుంచి కానీ ప్రతి దానికి ఒక్క పేపర్ బయటికి రాకుండా మొత్తం అన్ని కూడా రికవర్ చేసుకోవాల్సిందే. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టి ప్రతి ఒక్క డీటెయిల్ కనుక్కొని తీరాల్సిందే. ఇది ప్రజల యొక్క డిమాండ్. ప్రభుత్వం దీన్ని ఒబే చేస్తుంది అని భావిస్తున్నాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.